రైట్ బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ తో స్టార్ట్ చేద్దాం. కాళేశ్వరం ఈ నూనె శ్రీధర్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తూ ఉన్నాయి. శ్రీధర్ వ్యవహారంలో కొంతమంది ఇరిగేషన్ అధికారుల పాత్ర ఉన్నట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది. 2024 జూన్ 27వ తేదీన నూనె శ్రీధర్ ఇరిగేషన్ చీఫ్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని రాహుల్ బొజ్జా ఆదేశించారు. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలను కూడా పక్కకు పెట్టారు శ్రీధర్. బదిలీ అయిన తర్వాత కూడా దాదాపు ఏడాది పాటు చొప్పదండిలోనే ఈఈగా పనిచేసినట్టుగా తెలుస్తోంది. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఆదేశాలను ఈఎన్సీ అనిల్ పక్కన పెట్టినట్టుగా గుర్తించారు. ఈఎన్సీ అనిల్ ఆదేశాలతోనే శ్రీధర్ అక్కడే పని చేసినట్టుగా ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. నూనె శ్రీధర్ కు అనిల్ కు ఉన్న సంబంధాలపై ఇప్పుడు ఏసీబీ ఆరా తీస్తోంది. ఇరిగేషన్ చీఫ్ గా ఉండి ప్రిన్సిపల్ సెక్రటరీ చేసిన ట్రాన్స్ఫర్ ఆపినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏసీబీ నూనె శ్రీధర్ ను కస్టడీకి తీసుకొని విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈఎన్సీ అనిల్ పాత్రపై కూడా ఇప్పుడు విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది. రైట్, కాళేశ్వరం సమయంలో ఈఈగా నూనె శ్రీధర్ పనిచేసిన సందర్భంలో అక్రమ ఆస్తులు భారీగా కూడబెట్టినట్టుగా ఆరోపణలు వచ్చాయి. నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. దాదాపు 22 చోట్ల అతని సమీప బంధువులు అలాగే సన్నిహితుల ఇంట్లో కూడా ఏకకాలంలో దాడులు జరిపారు. ఆ తర్వాత హైదరాబాద్లోని పలు ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు జరిపి కొన్ని కీలక డాక్యుమెంట్స్ని కూడా సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు నూనె శ్రీధర్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అతనిని అదుపులోకి తీసుకొని విచారించిన అధికారులకు ఒక్కొక్క విషయం విస్తుపోయేలా కనిపిస్తోంది. మా ప్రతినిధి వాసు ఉన్నారు, లైవ్లో మనకు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వాసు, నిజంగా అంటే ఇరిగేషన్ అధికారుల పాత్ర కూడా ఇందులో ఉన్నట్టుగా ప్రస్తుతం ఏసీపీ దర్యాప్తులో తేలింది అంటున్నారు. ట్రాన్స్ఫర్ అయినా సరే అక్కడే ఉండి అతను దాదాపు ఏడాది పాటు, 1-2 నెలలు కాదు, ఏడాది పాటు అక్కడే ఉండి తను హవా చెలాయించినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఓవరాల్గా చెప్పండి. ఇటీవల కాలంలో ఏసీబీ సోదాల్లో పట్టుబడినటువంటి ఇరిగేషన్ ఈఈ నూనె శ్రీధర్ వ్యవహారం పైన కూడా ఏసీబీ దృష్టి సారించింది. అతని విచారణలో కూడా అనేక కీలక అంశాలు వెలుచూస్తున్నాయి. ఇప్పటికే అరెస్ట్ వచ్చారు, ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. కానీ ఆయన వ్యవహార శైలికి సంబంధించి అధికారుల అండదండలు చాలా పెద్ద ఎత్తున ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత ఏడాది చూసినట్టయితే జూన్ 27, 2024 ఆయన్ను ఏదైతే ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని బదిలీ చేసినప్పటికీ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోకుండా కూడా ఏమాత్రం అప్పటి ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఆదేశాలను పక్కన పెట్టి యథావిధిగా ఆయన స్థానంలోనే ఇప్పటి వరకు కూడా పనిచేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలను కూడా పక్కన పెట్టారు. అయితే దీని వెనకాల మొత్తం ట్రాన్స్ఫర్ అయినా కూడా ఏడాది పాటు చొప్పదొండిలోనే ఆయన ఈఈగా పనిచేస్తూ వస్తూ ఉన్నారు. కానీ ఎవరి ఆదేశాల మేరకు ఆయన ఈఈగా చొప్పదండిలో ఉన్నారు. ఎందుకంటే ఏదైతే ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అక్కడి నుంచి బదిలీ కాకుండా హెడ్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని చెప్పినప్పటికీ కూడా రిపోర్ట్ చేయకుండా కేవలం చొప్పదొండిలోనే ఆయన పనిచేస్తున్న నేపథ్యానికి సంబంధించి ఎవరి ఆదేశాల మేరకు ఆయన అక్కడ ఉన్నారంటే ప్రస్తుతం ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈఎన్సీ అనిల్ కుమార్ ఆదేశాల మేరకు మాత్రమే ఆయన అక్కడ పనిచేసినట్టుగా ఏసీబీ అనుమానిస్తుంది. అంటే ఎవరైతే నూనె శ్రీధర్ వెనకాల ప్రస్తుత ఈఎన్సీగా ఉన్నటువంటి అనిల్ కుమార్ పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా ఏసీబీ దర్యాప్తు చేయబోతోంది. అవసరమైతే ఈఎన్సీ అనిల్ ని కూడా విచారించే యోచనలో ప్రస్తుతం ఏసీబీ ఇప్పటికే మనం చూసాం. ఏసీబీ సోదాల నేపథ్యంలో ప్రస్తుతం నూనె శ్రీధర్ అలాగే అనిల్ కి సంబంధించి ఏమన్నా సంబంధాలు గట్టిగా కనిపిస్తున్నాయా? ఏదైతే మనం చూసినటువంటి ఒక కాపీ కూడా మనకు కనిపిస్తూ ఉంది స్క్రీన్ పైన. 2024 జూన్ 27నే ఆయన్ని బదిలీ చేసినప్పటికీ కూడా అంటే ఈఎన్సీ ఆదేశాల మేరకు ఆయన అక్కడ పనిచేసినట్టుగా ప్రస్తుతం ఏసీబీ గుర్తించింది. కాబట్టి ఈఎన్సీ అనిల్ కుమార్కు ఆయనకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి? ఎందుకంటే కాళేశ్వరం సంబంధించి 6, 7, 8 ప్యాకేజీలకు సంబంధించి ఆయన మొత్తం కూడా ఈఎన్సీ సంబంధించి ప్రస్తుతం ఎవరైతే శ్రీధర్ ఉన్నారో ఆయన పర్యవేక్షించారు. కానీ చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగినటువంటి నేపథ్యం సంబంధించి ఎందుకంటే ఆయన ఇంట్లో సోదాలు చేసిన నేపథ్యంలో విల్లాలతో పాటు ఓపెన్
ఓపెన్ ప్లాట్లతో పాటు ఏదైతే కమర్షియల్ బిల్డింగ్ మరోపక్క వ్యవసాయ భూములకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఏసీబీ గుర్తించింది. కాబట్టి ఎవరైతే సీనియర్ అధికారులు ఇలాంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నటువంటి అధికారుల హస్తం ఆయన వెనకాల ఉంది కాబట్టి ఆయన, ఎందుకంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ స్థాయిలో కూడా ఆయన ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ కూడా ఆయన యథావిధి స్థానంలో కొనసాగడానికి సహకరించిన అధికారులు ఎవరన్న కోణంలో ఏసీబీ ఆరాధించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈఎన్సీ అనిల్ కుమారే ఆయనకు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టే రాహుల్ బొజ్జా ఆదేశాలను పక్కన పెట్టి కేవలం ఈఎన్సీ చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆయన అక్కడ కొనసాగారు చొప్పదండ్రులు అన్న అంశాన్ని ఏసీబీ గుర్తించింది. కాబట్టి ఈయన అవినీతి వెనకాల, ఈయన ఆదాయం వెనకాల ఈఎన్సీ పాత్ర ఏమైనా ఉందా, ఎందుకు ఆయన అక్కడ కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకంటే కాళేశ్వరానికి సంబంధించి ప్రభుత్వం మారిన తర్వాత కూడా విచారణ నేపథ్యంలో అయినప్పటికీ ప్రధాన కార్యదర్శి చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన అక్కడే ఉండడానికి గల కారణాలు ఏంటి అన్న అంశం పైన ఏసీబీ ఆరాధిస్తుంది. రేపు సోమవారం ఇప్పటికే ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. నూనె శ్రీధర్ కస్టడీ సంబంధించి అతన్ని కస్టడీ తీసుకొని విచారిస్తే మరిన్ని కీలక అంశాలు, ఎందుకంటే 100 కోట్ల రూపాయలు ఒక ఈజీగా ఉన్నటువంటి వ్యక్తి సంపాదించిన అంశానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున విచారణ సాగుతుంది. మనం చూసాం ఇప్పటికే అనేక రిపోర్ట్లకు సంబంధించి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా జరిగినటువంటి అవినీతి పైన ఇప్పటికే విజిలెన్స్ నివేదికతో పాటు ఎన్డీఎస్ఏ నివేదికలతో పాటు మరోపక్క కమిషన్ కూడా విచారణ చేస్తున్న నేపథ్యంలో అక్రమాలకు సంబంధించి అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాబట్టి ఈఎన్సీ అనిల్ కుమార్ పాత్ర ఎంత మేరకు ఉంది, ఎందుకు నూనె శ్రీధర్ వెనకాల ఆయన ఉన్నారు అన్న అంశానికి సంబంధించి అవినీతిలో భాగస్వామ్యం ఏమైనా ఉందా, కేవలం ఆయన అక్కడ కొనసాగడానికి ఈఎన్సీ అనిల్ కుమార్ మాత్రమే కారకుడా అన్న అంశం పైన కూడా ఏసీబీ ఆరాధిస్తుంది. అందుకనే అవసరమైతే ఈఎన్సీ అనిల్ కుమార్ని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. నూనె శ్రీధర్ కస్టడీ తీసుకొని విచారిస్తే మరిన్ని అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది. రేపు సోమవారం కస్టడీ పిటిషన్, వారం రోజుల పాటు నూనె శ్రీధర్ని కస్టడీకి ఇవ్వాలని కూడా ఏసీబీ అధికారులు కోరే అవకాశం ఉంది. ఆ కస్టడీ నేపథ్యంలో ఈఎన్సీ అనిల్ కుమార్ కూడా నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి అనిల్ కుమార్ ఎందుకు ఇలా చేశాడన్న అంశం పైన ఏసీబీ ఆరా తీస్తుంది. ఇక కీలక విషయాలు ఏసీబీ విచారణలో తేలే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనం చూసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా అప్పుడు ఇరిగేషన్ ఉన్నప్పటి నేపథ్యంలో ఆయన బదిలీ చేసినప్పటికీ కూడా మళ్ళీ దాదాపు ఏడాది కాలంగా ఆయన అక్కడే పనిచేయడానికి గల కారణాలు ఏంటి అనే అంశం పైన కూడా ఏసీబీ ఆరాధిస్తుంది. మరి చూడాలి ఈఎన్సీ అనిల్ కుమార్ ఎలాంటి సమాధానం ఏసీబీ అధికారులకు ఇస్తారు, ఆయన అక్రమాస్తుల వెనకాల ఈయన పాత్ర ఏమైనా ఉందా లేదా అన్న కోణంలో కూడా త్వరలో విచారణ ప్రారంభం కాబోతాం. రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్.